హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సక్సెస్ కాన్సెప్ట్స్. మనం ఈ సెషన్లోని మన లాస్ట్ సెషన్లో ఏం చేస్తామంటే మనం 2 పేపర్స్ కవర్ అయ్యాయి. అంటే 1 to 15 క్వశ్చన్స్ ఒక పేపర్, నెక్స్ట్ 30 వరకు ఒక పేపర్. ఇది థర్డ్ పేపర్, ఓకేనా? అండ్ గమనించలేదో, ఇది రైల్వే ఎగ్జామ్స్ 24లోని ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి టెక్నీషియన్లోని చాప్టర్ వైజ్. అంటే ఫస్ట్ మనం నెంబర్ సిస్టమ్ కవర్ చేద్దాం. చాప్టర్ వైజ్ మనం థర్డ్ వీడియో, ఓకేనా? ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్, how many numbers greater than 2 and less than 30 are divisible by 1 and themselves? దాని మీనింగ్ చెప్పనా? సింపుల్. అది ఏంటంటే 2 నుంచి 30 వరకు ఉన్న సంఖ్యలంట 2 కన్నా ఎక్కువ ఉండాలంట, 30 కన్నా తక్కువ ఉండాలంట. ఆ సంఖ్య అవ్వాలి, అది 1తో డివైడ్ అవ్వాలి, మరియు సేమ్ నెంబర్తో డివైడ్ అవ్వాలి. క్వశ్చన్కి అర్థమైందా? చూడండి ఒకసారి. ఆ నెంబర్ అంట 2 కన్నా ఎక్కువ ఉండాలి, 30 కన్నా తక్కువ ఉండాలి. ఆ నెంబర్ 1తో డివైడ్ అవ్వాలి, మళ్ళీ సేమ్ నెంబర్ డివైడ్ అవ్వాలి. దాని మీనింగ్ ఏంటో తెలుసు కదా నీకు? ఏంటమ్మా? ప్రైమ్ నెంబరేగా, అవునా కదా? అంటే ఏంటి? ఆ ప్రైమ్ నెంబర్ ఎలా ఉండాలి? 2 కన్నా ఎక్కువ ఉండాలంట. అంటే మీనింగ్ ఎంత? 3 ప్రైమ్ నెంబర్, అవునా? 5 ప్రైమ్ నెంబర్ అండ్ 7 ప్రైమ్ నెంబర్, 11 prime number, 13 prime number and 17 prime number, 19 prime number, 23 prime number, 29 prime number. ఎస్ ఆర్ నో? ఈ గమనించావా? ఈ నెంబర్స్ ఇప్పుడు కూడా 1తో క్యాన్సిల్ అవుతుంది అండ్ సేమ్ నెంబర్తో పోతుందిగా. ఈ మొత్తం ఏమున్నాయి? 1 2 3 4 5 6 7 8 9. అంటే ఇండైరెక్ట్ గారికి ఏం కావాలి? ఇక్కడ మొత్తం 9 నెంబర్స్ కావాలి. ఆప్షన్ నెంబర్ ఏ. మనకు వచ్చిందనే వాడు చాలా కొత్తగా అడుగుతుంటాడు, ఓకేనా? ఆ సమ్ అర్థం కావాలి. మనకి ప్రీవియస్ బిట్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే అడిగే విధానం మారుతుంది కదా, అది మనకు క్లారిటీ వస్తుంది. ఈ సమ్ ఎప్పుడు పడిందంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఓకేనా? 10th 121లో షిఫ్ట్ 1 స్టేజ్ 1లో పడింది. పెద్ద మ్యాటరే కాదు సమ్ము, కానీ మనకు అర్థం కావాలి. చాలామంది ఫీలింగ్ ఏంటంటే 27 చెప్తారు, ఆన్సర్ పోతుందిగా. ఫస్ట్ సమ్ అర్థం కావాలి మనకి, ఓకేనా? గోట్ నెక్స్ట్ సమ్. ఇది చూడండి ఒకసారి. 37 పవర్ 71 ప్లస్ 3 పవర్ 71 ప్లస్ 3 పవర్ 72 ప్లస్ అలా సో వన్ డివిజిబుల్ బై. చిన్న డౌట్, సో వన్ డివిజిబుల్ బై అంట. అయితే వాటి మీనింగ్ ఏంటంటే కింది వాటిలో ఈ మొత్తం దాన్ని సాల్వ్ చేస్తే పెద్ద నెంబర్ వస్తుంది, అవునా? ఆ నెంబర్ కింది వాటిలో దేంతో పర్ఫెక్ట్ క్యాన్సిల్ అవుతుందంట. ఇది క్వశ్చన్. అదే చిన్న డౌట్ మనకి 2 క్యూబ్ అంటేనే కొంచెం కింద పైన పడతాం మనం. సార్ 8, ఓకే. 2 power 5 అంటే 32 సార్. 2 power 10 1024. ఇది తప్ప మనకి ఏం తెలియదు. ఇక 2 power 21 చెప్పొచ్చు సార్ నాకు. దాని మీనింగ్ ఏంటి? 2 into 2 into 2 into నీ వల్ల అవ్వదు కదా, అవునా? అంటే ఏంటి సార్, మరి ఎలా చేయాలి సార్ దీన్ని? అది ఏం మ్యాటర్ లేదు, కొంచెం బాగా విను, నేను క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ సమ్ ఏంటి సార్? 3 power 71 ప్లస్ 3 power 72 ప్లస్ 3 power 73 ప్లస్ 3 power 74 ప్లస్ 3 power 75, అవునా? అది కింది వాటిలో దేంతో భాగించబడుతుంది? నీకు అర్థం కావట్లే. ఇక్కడ కామన్ తీయచ్చుగా. ఏం కామన్ తీయచ్చు సార్? ఇక్కడ పెద్ద దాంట్లో కూడా 70 power 1 ఉంది సార్. ఎస్ సార్ నో? నేను ఇప్పుడు దీన్ని 3 power 71 నేను కామన్ తీస్తున్నా, ఓకేనా? ఇప్పుడు ఏమంటుందమ్మా? ఇక్కడ 1 మిగులుతుందా లేదా? అది పోతే ఇక్కడ 71 బయటికి పోయింది. ఎంత మిగిలింది? ఇక్కడ 3 power 1 మిగిలింది. ఎస్ ఆర్ నో? ఇక్కడ 71 బయటికి పోయింది, ఇంకేం మిగిలిందమ్మా? 3 స్క్వేర్ మిగిలింది. ఇది తీస్తే ఎంత మనకి? ఇక్కడ 3 క్యూబ్ మిగిలింది. ఇక్కడ 3 power 4 మిగిలింది. ఎస్ ఆర్ నో? మళ్ళీ మనం దీన్ని 3 power 71 సారీ ఎంతది? 4. ఇదేమో చూడు సార్, 1 ప్లస్ 3 ప్లస్ ఇదేమో 9 ప్లస్ ఇదేమో 27 ప్లస్ ఇదేమో 81. ఎస్ ఆర్ నో? ఫస్ట్ దీన్ని మనం యాడ్ చేద్దాం. దానికి కొంచెం బాగా విను. 90 ఎంత? 120, మొత్తం 121. అంటే 3 power 71 ఇంటూ 121ఏగా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ మొత్తం నీకు అవసరం లేదు, వాడికి కావాల్సింది దేంతో పోతుంది చెప్పాడు, అవునా? ఈ నెంబర్ దేంతో పోతుంది? ఇచ్చిన డౌట్. అది ఎలా సార్ అంటే, అరే ఇప్పుడు 2 power 2 for 4 పోదు నీకు, కానీ ఇక్కడ 6 ఉంది. మామూలుగా ఈ నెంబరు 3తో క్యాన్సిల్ అవుతుందా? అవదు,
అవునా కదా? అంతెందుకు 2 క్యూబ్ 3తో క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే 3తో అవుతుందంటే 8/3 అవ్వదుగా. అదే దీని పక్కన 6 పెడితే ఎంత? 8 × 6 ఎంతమ్మా? 48/3 పోతుందా లేదా? అంటే మనకు కావాల్సింది ఏంటంటే మల్టిపుల్ కావాలి. ఈ దేని మల్టిపుల్ ఇక్కడ మనకి? అది మనకి 11 మల్టిపుల్లా కాదా? అంటే ఏంటి? ఈ నెంబర్ మొత్తం కూడా 11తో పోతుందిగా. 8తో 121 పోదు, అవునా? 5తో పోదు, 7తో కూడా పోదు, ఇంకేం పోతుందమ్మా? 11తో పోతుంది. ఎసార్ను ఈ సమ్స్ మన యాప్లో ఉన్నాయి, గమనించావా? ఇది మనకి 11th కాన్సెప్ట్లో ఉన్నాయి మన యాప్లోనే, సచ్ యాస్ కాన్సెప్ట్స్. దీనికి డెత్ సమ్స్ ఇచ్చావన్నీ కూడా నేను. ఆ మొత్తం నీకు కావాలితే చాప్టర్ జస్ట్ 59 రూపీస్ మాత్రమే. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మనకి, నెంబర్ సిస్టమ్ అండ్ సచ్ యాస్ కాన్సెప్ట్ లింక్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి, మొత్తం క్లారిటీ వస్తుంది. ఈ సమ్ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 8th 121లోని షిఫ్ట్ 2లోని స్టేజ్ 1లో పడింది. ఓకే, గుడ్. నెక్స్ట్ సమ్ అండ్ ఈ సమ్ చూడసారి. ద స్మాలెస్ట్ 5-digit number that leaves a remainder of 6 when divided by 7. దాని మీనింగ్ ఏం లేదు. ఒక స్మాలెస్ట్ 5-digit నెంబర్ ఉందంట, ఓకేనా? అదేం చేస్తుందంటే 7తో భాగించినప్పుడు 6 శేషం ఇస్తుందంట. ఏమిస్తుంది? 6 శేషం ఇస్తుంది. దీన్ని మొత్తం 3 మెథడ్లు చేయొచ్చు. ఈ మెథడ్లు మొత్తం కూడా మన యాప్లో ఉన్నాయి, సింపుల్గా. ఓకేనా? ఫస్ట్ భాగం ఒకసారి దీన్ని మామూలుగా ఎందుకు భాగించవచ్చు, అది పెద్ద మ్యాటరు, కానీ చూద్దాం ఒకసారి. మామూలుగా 5-digit స్మాలెస్ట్ ఉంది, అవునా? నా పక్కది 4-digit హైయెస్ట్ దాటి రావాలి కదా నువ్వు. సపోజ్ ఇప్పుడు 1 స్మాలెస్ట్, ఇది హైయెస్ట్ 1-digit. ఇదేమో 10 స్మాలెస్ట్, ఇది హైయెస్ట్. ఇదేమో స్మాలెస్ట్, ఇది హైయెస్ట్. ఇదేమో స్మాలెస్ట్, ఇదేమో హైయెస్ట్. ఇది స్మాలెస్ట్, ఇది హైయెస్టేగా. అంటే ఏంటి? ఈ స్మాలెస్ట్ రావాలంటే ఆ ముందు హైయెస్ట్ని క్రాస్ అవ్వాలిగా. అలా కూడా చేయొచ్చుగా మనం. ఎస్ఆర్ను. కాబట్టి నాకు ఇప్పుడు నీకేం కావాలి? 5 స్మాలెస్ట్ కావాలి. నేనేమంటున్నా? 4 హైయెస్ట్ క్రాస్ అవుతా. దాసారి నేను 9ని 7 చేస్తున్నా. ఇంకా చాలా చెప్తా మెథడ్లు ఇక్కడ, ఓకేనా? చూడు సరి. 7 1s are 7 ఎంతమ్మా? 29, 4s are 28, 1 9 అండ్ 2s are ఎంత మనకి ఇక్కడ? 14 ఎంతమ్మా? 5 మిగిలింది. ఎస్ఆర్ను ఎంత? 9 7 8s are 56 ఎంతమ్మా? 3 మిగిలిందా లేదా? దాని మీనింగ్ ఏంటి సార్? మనకి ట్రిపుల్ నైన్లోని 3 తీసేస్తే అదేమవుద్దమ్మా? 9 9 9 6. ఇది ఎంత పోతుంది మనకి? ఎంత పోతుంది? దాంతో పోతుందా లేదా? దేంతోని? ఎంతో పోతుంది. ఇప్పుడు నేను చేస్తానంటే సార్ దీనికి +7 కలుపుతాను సార్, ఓకేనా? +7 కలుపుతాను. ఎంత వద్దామా మనకి? ఇది 3 0 సార్ను అండ్ 0 ఎంతమ్మా? మళ్ళీ 0. వాడేమన్నాడు? వాడు అంటే ఏంటంటే 6 రిమైండర్ వస్తుందంట. కాదు మళ్ళీ 6 కలిపి దీనికి ఇప్పుడు ఆన్సర్ 1300 కాదా? అంటే ఆప్షన్ నెంబర్ 1గా. ఎసార్ను ఇలా చేయొచ్చు, లేదు డివైడ్ చేసే అక్కడితో పోద్ది ఆన్సర్, ఓకేనా? ఎలాగైనా ప్లాన్ చేయొచ్చు. గో టు నెక్స్ట్. n is a whole number which when divided by 6 leaves the remainder 4. Find the remainder when 2n is divided by 6. అంటే గమనించావా? n అనేది ఒక పూర్ణ సంఖ్య అంట. ఏంటమ్మా? n పూర్ణ సంఖ్య అంట. దాన్ని 6తో భాగిస్తే రిమైండర్ 4 వస్తుందంట. అయితే మళ్ళీ సేమ్ నెంబర్ని అంటే 2n చేసి మళ్ళీ 6తో భాగిస్తే శేషం అంతా అడుగుతున్నాడు. అంతేగా సమ్మం. కొంచెం బావిను n ఈజ్ ఏ, ఇవన్నీ ఎక్కడున్నాయి మనకి? ఇవన్నీ కూడా ఇది యాక్చువల్లీ రిమైండర్ థీరం. ఇవన్నీ మన యాప్లోనే 4th కాన్సెప్ట్ ఇది మనకి, ఓకేనా? అది నీకు మొత్తం కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ చూసుకోండి ఒకసారి, ఓకేనా? ఫస్ట్ n ఈజ్ ఏ హోల్ నెంబర్, ఆ విషయం తెలీదు. దాన్నంట నేను 6తో డివైడ్ చేస్తున్నా. రిమైండర్ ఎంత అన్నప్పుడు మనకి రిమైండర్ 4 వస్తుంది, ఓకేనా? ఈ నెంబర్ని మనం ఏం చేస్తున్నామా? 2n చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? 2n. మళ్ళీ దాన్ని మనం 6తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అడుగుతున్నాడు. ఎసార్ను ఆల్రెడీ మనం చెప్పుకున్నాంగా, ఫస్ట్ వీడియోలో ఉంది దీని గురించి. ఏంటి సార్? ఈ నెంబర్స్ ఏముండి ఇది ప్లస్ అయితే దీన్ని ప్లస్ చేయాలి, ఇది మైనస్ అయితే మైనస్ చేయాలి, ఇంటూ అయితే ఇంటూ చేయాలి, నరికేస్తే నరికేయాలి, అరవింత పెళ్లి చేస్తే దీన్ని పెళ్లి చేసేవాలి, ఓకేనా?
మరి దీని ఏం చేస్తావు నువ్వు? సార్ 2a9 సార్. ఇది కూడా అవుద్దాం మరి 2 into 4 ఎంత మనకి 8 అవుద్దా లేదా? కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆన్సర్ 8 ఉంది, కింద ఆప్షన్లో ఉంది. అది చాలామంది పెట్టేస్తారు, దానివల్ల పక్కా జాబ్ అయితే రాదు, ఫిక్స్ అయిపో. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా రిమైండర్ అనేది ఏదమ్మా డివైజర్ కన్నా తక్కువ ఉండాలి కదా. మళ్ళీ 6 1s 6 తీసేంతమ్మా 2 కాదా? మైండ్లో పెట్టుకో. ఎప్పుడు కూడా రిమైండర్ అనేది దీనికన్నా తక్కువ ఉండాలి. కానీ మనకు సింక్ అయిపోతుంది, ఆన్సర్ 8 వచ్చేస్తుంది మనకి. అవునా? మరి ఆన్సర్ ఎంతమ్మా? ఆప్షన్ నెంబర్ సి. ఇవన్నీ కూడా మన యాప్లో బాగా కవర్ అయ్యాయి. ఎన్ని చాప్టర్ వైజ్ వెళ్దాం మనం. ఓకే, నెక్స్ట్ చూడమ్మా సారీ. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digit దట్ కంప్లీట్ డివైడ్ బై ఎంతమ్మా? 49 అంట. అంటే ఏంటమ్మా? కింది వాటిలో ఉన్న సంఖ్య అంట 49తో నిశ్శేషంగా భాగించబడును. ఏంటమ్మా? 49 నిశ్శేషంగా భాగించబడును. అరే ఇంత అవసరం లేదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 digit హైయెస్ట్ నెంబర్ ఎంత మనకి? సార్ 9 సార్. ఎస్ ఆర్ నో? నీకు అర్థమైంది? హైయెస్ట్ ఎప్పుడు కూడా 9 1 digit హైయెస్ట్, 99 2 digit, 999 3 digit. ఓకేనా? 9999 ఎంత? 4 digit. ఎస్ ఆర్ నో? వారికి ఇది కావాలంట, అది కాదు, వాడికి కావాల్సింది హైయెస్ట్ నెంబర్ ఉందంట, దాన్ని క్యాన్సిల్ అవుతుందంట. అరే పెద్ద మ్యాటర్ కాదు, దీన్ని సింపుల్గా నువ్వు దీన్ని 49తోని డివైడ్ చేయి. ఎస్ ఆర్ నో? అండ్ హౌ మెనీ టైమ్స్ ఆర్ దే? 2 times 98ఏగా. ఎస్ ఆర్ నో? అంత కూడా అవసరం లేదు. 20 times ఎంతమ్మా? 980ఏగా. ఎస్ ఆర్ నో? ఇది మళ్ళీ 199 ఎంత? 199. మళ్ళీ ఇది ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 2 times ఎంతమ్మా? 198ఏగా. అంటే 1 ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఒకసారి వెయిట్ చేయి. ఇది చేసే ముందు ఒక నెంబర్ నేను 8 1s 8 1 మిగిలింది. నాకు వచ్చి బాగా విను, నువ్వు పాదని పక్కన పెట్టే వచ్చి చెప్పు సార్ నాకు. ఓకేనా? దీని మీనింగ్ ఏంటి? రిమైండర్. ఎస్ ఆర్ నో? దీని మీనింగ్ ఏంటమ్మా? కోఎఫిషియంట్. అరే బుద్ధి ఉంది అసలు నీకు? అది తెలియదు నాకు. రిమైండర్ కోఎఫిషియంట్ అని అడుగుతుంది, మీనింగ్ అడుగుతున్నా. దీని మీనింగ్ నాట్ రిమైండ్, నాట్ కోఎఫిషియంట్. అది నేము. మనకి నేమ్కి దానికి ప్లేస్లో తేడా ఉంది కదా. ఇంకా చిన్నపిల్లల నువ్వు సార్ రిమైండర్ కాదు. దీని మీనింగ్ సార్ హౌ మచ్ మోర్ ఆర్ దేర్. ఏంటమ్మా? హౌ మచ్ మోర్ సార్ అంటే సార్ 9లోని 1 ఎక్స్ట్రా ఉంది సార్ 8తో పోవడానికి. అదే లేకపోతే ఏమవుద్ది? ఇప్పుడు అదే 9లోని ఆ 1 లేకపోతే పక్కా 8తో క్యాన్సిల్ అవుద్దా లేదా? ఎస్ ఆర్ నో? అంటే దీని మీనింగ్ ఏంటి? రిమైండర్ కాదు, దాని మీనింగ్ ఏంటంటే హౌ మచ్ మోర్ ఆర్ దేర్. ఆ 9లోని ఎంతో పోవడానికి ఎంత ఎక్కువ ఉంది, అది కదా ఆన్సర్. అవునా? నాన్న దీని మీనింగ్ ఏంటమ్మా? నాట్ ఏ కోఎఫిషియంట్. దాని మీనింగ్ హౌ మెనీ ఆర్ దేర్, ఎన్ని ఉన్నాయని. ఎస్ ఆర్ నో? క్లారిటీ ఉందిగా నీకు? ఎస్ ఆర్ నో? అయితే బావిను ఇంకొక డౌట్ రావాలి సార్, ఏంటి ఎప్పుడు ఇక్కడ మైనస్లు రావు, ఎప్పుడు కూడా డివైడ్లో మైనస్లు రావు మనకి. ఓకేనా? రాకూడదు అంటే ఏంటి సార్? 9999లోని ఒకటి ఎక్స్ట్రా ఉంది సార్, అదే లేకపోతే ఏమవుద్ది మనకి? 49 క్యాన్సిల్ అయిపోద్దిగా. కాబట్టి నేను 9999లోని ఆ 1 తీసేస్తున్నాను. ఆన్సర్ 9998 అనేది ఏమవుతుందమ్మా? 49తో పర్ఫెక్ట్గా క్యాన్సిల్ అవుతుందా? అది మనకి ఆప్షన్ నెంబర్ 1 కాదా? ఏగా. ఇది ఎప్పుడు పడింది గమనించావా? ఇది 2 పడింది. ఇది ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ ఎస్ఐ 10-1-19లోని షిఫ్ట్లో పడింది. ఆర్పిఎఫ్ ఎస్ఐ ఫస్ట్, సెకండ్ మళ్ళీ ఆర్ఆర్బి గ్రూప్ డి 18-9-20 అంతమా 18లో పడిందమ్మా. చూసావా ఒకే సమ్ పడుతుందా లేదా? ఇక్కడ మెయిన్ మనకు కావాల్సిన ప్రీవియస్ సమ్సే. ఓకే, గో టు నెక్స్ట్. What should be the added to 135642 to get the largest 6-digit number? దాని మీనింగ్ గమనించావా? ఏం లే అంటే 135642 నెంబర్కి ఎంత అంటే కింది వాళ్ళు దేన్ని యాడ్ చేస్తే వాడికి ఏంటమ్మా? లార్జెస్ట్ అంట 99999 వస్తుందంట. ఎస్ఆర్ను అంటే ఈ నెంబర్కి ఎంత అంటే కింద ఆన్సర్ ఉంది, ఎంత యాడ్ చేసి వస్తుందంట, అది ఆన్సర్. ఎస్ఆర్ను సమ్ అర్థమైందిగా నీకు? పెద్ద మ్యాటర్ అయితే కాదు. ఇక్కడ బాగా విను. ఆర్ఆర్బి గ్రూప్ డి 29-10-18 పడి షిఫ్ట్ 3 పడింది. అదే సింపుల్ రా. ఈ నెంబర్కి ఎంత అనేది అవుతున్నాడు. ఆ డెల్టా ఏమవుతుంది మనకి? x = 99999 గా.
మైనస్ 13564 కదనా? అవునా? ఇది వస్తుందా లేదా మనకి? నీకు కొంచెం క్లారిటీ కోసం మళ్ళీ ఇబ్బంది పడతావు కాబట్టి ఇది వేస్తాను చూడు సార్. 13564 ఇది ఓకేనా? ఈ కలర్ బాగా వస్తుందా? ఓకే. ఎంతమ్మా ఇది మనకి? తీస్తే 7, తీస్తే 5, తీస్తే 3, చేయమది 4, ఎంత? 6, 8. ఆన్సర్ 864357. ఎంత? 864357. ఆప్షన్ నెంబర్ సిఏగా. అవునా? 864357. గమనించావా? సమ్ అడిగి విధానం మారింది కానీ మన ఆన్సర్ మారట్లే. మన మైండ్లో ఉంది ఏంటి సార్? 1 డిజిట్ హైయెస్ట్ నెంబర్ 9 సార్. డబల్ ఎంత? 99 సార్. ట్రిపుల్ ఎంత? 999. 4 ఎంత? 9999. 5 ఎంత? 9999గా. అవునా కాదా? సింపుల్. నెక్స్ట్ చూడండి సరే. ఫైండ్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 47 అంట. దట్ ఈస్ డివిజిబుల్ బై 47. కింది వాటిలో అంట స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంట 47తో నిశ్శేషంగా భాగించబడుతుందిగా. నానా చిన్న డౌట్. స్మాలెస్ట్ 4 డిజిట్ అంటే హైయెస్ట్ 3 క్రాస్ అవ్వాలా లేదా? ఎస్ ఆర్ నో? స్మాలెస్ట్ నీకు 4 కావాలితే హైయెస్ట్ 3 క్రాస్ అవ్వాలిగా. నేను దేన్ని 47తో భాగిస్తున్నా. దేంతోనమ్మా? 47. గమనించలేదు మనకి 1 9, 10 99, 100 999, 1000 9999, 10,000 9999 అని గమనించి ఇవన్నీ కూడా స్మాలెస్ట్, ఇవేమో హైయెస్ట్. ఈవెన్ డిజిట్లేగా. నీకు గమనించలేదో? నీకు స్మాలెస్ట్ కావాలితే ముందు హైయెస్ట్ని క్రాస్ అవ్వాలి. ఈ స్మాలెస్ట్ కావాలితే ముందు హైయెస్ట్ని క్రాస్ అవ్వాలి. ఈ స్మాలెస్ట్ కావాలితే ముందు హైయెస్ట్ కదా. ఇప్పుడు నీకేం కావాలి? 4 డిజిట్ స్మాలెస్ట్ కావాలంటే ఇది క్రాస్ అవ్వాలి కదా నువ్వు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను 47 చేస్తున్నాను. 2 జార్ ఎంత మనకి? 84 94 మనకి 94గా. అంటే సార్ 94 సార్. నన్ను తీయ ఎంత మనకి ఇక్కడ? 59. 1 జార్ 47. ఎస్ ఆర్ నో? ఈ 3 మొత్తం 12 సార్. మనకి 99లోంచి ఈ 12 తీసేస్తే పర్ఫెక్ట్ క్యాన్సిల్ అవుతుంది కదా. అవునా కాదా? ఎంతమ్మా? 7, 8 and 9. ఈ పర్ఫెక్ట్ పోతుంది. ఇది స్మాలెస్టా హైయెస్టా? హైయెస్ట్ ఎంత మనకి? 3 డిజిట్. మనకేం కావాలి? స్మాలెస్ట్ కావాలి కదా. కాబట్టి నేను మళ్ళీ 47 దీన్ని యాడ్ చేస్తున్నా. అంటే దీన్ని ఈ 3ని 4గా మారుస్తున్నా డిజిట్ని. అవునా? ఎంత ఇది? 4. ఎంతమ్మా? 12, 13. ఎంత? 1034 కాదా? ఎంత? 1034. అంటే ఆప్షన్ నెంబర్ సియా కాదా? ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి. ఇప్పుడు 22, 9, 18లోని షిఫ్ట్ 3 పడిందమ్మా. ఈ సమ్స్ అన్ని మనకు బాగా వచ్చినాయిగా. ఇవన్నీ మన యాప్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్ కవర్ అయిపోయింది. జస్ట్ 15 రూపీస్ అబ్బా, అన్నీ కవర్ అవుతున్నాయి. ఓకేనా? గుడ్. నెక్స్ట్ సమ్. నెక్స్ట్ ఇష్యూ. ఫైండ్ ద లీస్ట్ 6 డిజిట్ నెంబర్. ఫైండ్ ద లీస్ట్ 6 డిజిట్ నెంబర్ దట్ ఈస్ మల్టిప్లైడ్ బై 18. ఓకేనా? దాని మీనింగ్ ఏంటంటే కిందున్న 6 అంకెల సంఖ్య 18తో నిశ్శేషంగా భాగించబడుతుంది. మళ్ళీ డివైడ్ అనుకోవచ్చు, మల్టిప్లై డివైడ్ అనుకోవచ్చు మనం. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇక్కడ మనకి అంత చూడసారి ఏమో చూడసారి. మల్టిప్లైడ్ బై 18గా. ఫస్ట్ నేను 18 ఎలా రాయొచ్చు? 9 into 2గా రాయొచ్చు. దాన్ని ఎలా రాయొచ్చు మనం? 9 into 2గా రాయొచ్చుగా మనం. ఫస్ట్ భావిలు ఎలా రాయొచ్చు దాన్ని మనం? 9 into 2 రాయొచ్చు. ఇప్పుడు రా, ఒక నెంబర్ 2తో పోవాలి అంటే అన్నీ అవుతున్నాయి. అవునా? ఒక నెంబర్ 9తో పోవాలి. ఏం పోవాలమ్మా? 9తో క్యాన్సిల్ అవ్వాలి. అంటే ఏంటమ్మా? ఆ మొత్తం కలిపితే 9 రావాలి. అవునా? ఇది కూడా కాదు, ఎందుకంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే అవుద్ది. అవునా? నెక్స్ట్ గమనించలేదు, ఇది అవుతుంది, ఇది అవుతుంది. కానీ మన క్వశ్చన్లో ఏముంది? స్మాలెస్ట్ ఉంది కదా. మరి అందులో స్మాలెస్ట్ ఏందమ్మా మనకి? స్మాలెస్ట్ ఇదేగా. ఎస్ ఆర్ నో? ఇదే ఆన్సర్. అర్థమైందిగా నీకు? ఈ రెండు కూడా 9తో పోతున్నాయి, 2తో పోతున్నాయి, ఆల్రెడీ 9తో కూడా పోతున్నాయి. కానీ క్వశ్చన్ ఏంటమ్మా? స్మాలెస్ట్. ఫైండ్ ద లీస్ట్. లీస్ట్ అంటే చిన్నదేగా. అంటే ఇది లీస్టా, ఇది లీస్టా? ఇదేగా లీస్ట్. మరి ఆప్షన్ నెంబర్ ఎంతమ్మా? 3ఏగా. ఇది ఎప్పుడు పడింది సార్? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 29 4th. అంటే ఏంటి? ఏప్రిల్లోని 2016లో పడింది. షిఫ్ట్ 1 16 అంట. అంటే ఆఫ్టర్ మనకి కరోనా ముందే, ఇంకా బిఫోరే. ఓకే, గుడ్. నెక్స్ట్
స్టూడెంట్ డివైడ్ ఏ నెంబర్ బై 12 instead of 21 and received by 35. Find the correct answer. దాని మీనింగ్ ఏ లేదు. ఒక స్టూడెంట్ అంట ఒక నెంబర్ని 21తో భాగించిపోయి 12తో భాగించేసాడంట. దానివల్ల ఏమొచ్చిందమ్మా 35 వచ్చిందంట రిమైండర్. అయితే ఆ సంఖ్య ఎంత? భావిను ఒక స్టూడెంట్ ఒక నెంబర్ని 21తో భాగించిపోయి బై మిస్టేక్ అదే నెంబర్ని ఓకేనా 12తో భాగిస్తే రిమైండర్ 35 వచ్చిందంట. అయితే ఆ నెంబర్ని 27తో భాగిస్తే యాక్షన్ జరుగుతున్నాడు. అవునా? అంటే ఫస్ట్ మనకి ఆ నెంబర్ కావాలి కదా. ఏం కావాలి మనకి? ఆ నెంబర్ కావాలి. కొంచెం బావిను ఇది ఎప్పుడు పడింది? ఆర్ఆర్బి జేఈ 26/5/19 షిఫ్ట్లో పడింది. జేఈ కూడా కవర్ అవుతుంది ఇక్కడ మనకి. అవునా? ఫస్ట్ నెంబర్ కావాలితే అంటే అప్పుడు ఈ ఎక్స్ ఈక్వల్ టు 35 × 12 కదా నాన్న. ఎస్ఆర్ను ఎంత పడుతుంది మనకి? ఇది ఒక 350, అదొక 70. ఎంత మొత్తం? 420గా. అంటే ఏంటి ఇప్పుడు ఈ 420ని ఏంటమ్మా 420ని 27తో భాగిద్దాం. హౌ మెనీ టైమ్స్ అమ్మా? 20 కాదా? ఎంత? 20. అంటే ఆప్షన్ నెంబర్ ఎంతమ్మా? ఆప్షన్ నెంబర్ ఎంత? ఆప్షన్ నెంబర్ ఏనా కాదా? సింపులే కదా, పెద్ద మ్యాటర్ ఏం కాదు. వాడు చేయాల్సింది ఏంటంటే 20 చేయబోయి 12 చేశాడు. దానివల్ల వాడికి వచ్చిన కోఎఫిషియంట్ 35 అంట. అంటే 0.35లో వచ్చిన నెంబర్ వచ్చిందంట. అయితే నెంబర్ కనుక్కో, పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇది. చూడు ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఎగ్జామ్ పడ్డాయి. సింపుల్ సమ్స్, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు 2312228 టు మేక్ ఇట్ ఎగ్జాక్ట్ డివిజిబుల్ 33 అంటారు. ఏం లేదు, ఈ నెంబర్ ఉంది. ఏ నెంబర్ అది? 2312228. ఏంటమ్మా? 2312228 అనే నెంబర్కి కింది వాటిలో ఏ నెంబర్ని యాడ్ చేస్తే 33తో నిశ్శేషంగా భాగించబడుతుంది? నాకు అర్థం కాలే. చూడండి క్లారిటీ ఇస్తా. మొత్తం మనం 3 చేయొచ్చు. ఫస్ట్ 33 మనం రాదు, 33ని మనం స్ప్లిట్ చేద్దాం. ఎంతమ్మా? 11 and 3 అవుతుందా లేదా? ఇవి ఎక్కడ కవర్ అయ్యాయి? మన దాంట్లో డివిజిబిలిటీ రూల్స్ కవర్ అయ్యాయి. ఎస్ఆర్ను ఫస్ట్ దీనికి ఒక నెంబర్ యాడ్ చేద్దాం మనం. ఓకేనా? ఎంత? ఫస్ట్ +3 చేద్దాం. ఎంతమ్మా? +3 చేద్దాం. ఎంత ఇది మనకి? ఇది 11 ఎంత? 3. నెక్స్ట్ అమ్మా 2 1 3 2. ఓకేనా? ఎంతమ్మా? 231 అయింది. ఫస్ట్ ఒక నెంబర్ 3తో పోవాలి. అప్పుడు నీకేం కావాలి? మామూలుగా అప్పుడు 3తో డివైడ్ అవ్వాలిగా. 3తో డివైడ్ అవ్వాలి లేదా? ఎస్ఆర్ను ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వడానికి నీకు ఏం కావాలమ్మా? ఈ 6 క్యాన్సిల్ అవుతుంది. కానీ 11 తీసుకురా. ఓకేనా? 11 మనం ఏం చేయాలి ఇక్కడ? మనం 11కి అయితే మనం ఆల్టర్నేట్ కావాలిగా. అంటే ఇదే కదమ్మా 2 + 1 3 + 3 6. ఇది కూడా 6 కాదా? అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ 3 మాత్రం ఆ నెంబర్కి యాడ్ చేస్తే అక్కడ 11 సాటిస్ఫై అవుతుంది అండ్ ఆల్సో 3 సాటిస్ఫై అవుతుంది. ఎస్ఆర్ నో? ఆప్షన్ నెంబర్ 3. ఇది ఎప్పుడు పడింది మనకి? ఆర్ఆర్బి జేఈ 27/5/19లో పడింది. షిఫ్ట్ 3. ఎస్ఆర్ నో? నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8 అంట. అంటే కింది వాటిలో ఏ సంఖ్య 8చే నిశ్శేషంగా భాగించబడదు అంటున్నాడు. గమనించే వాళ్ళు లాస్ట్ టైం మనకి భాగించబడుతుంది అన్నాడు. ఈసారి కింది వాటిలో ఏది భాగించబడదంట. అంటే ఇక్కడ మనకి 2 క్వశ్చన్ అర్థం కావాలి ఫస్ట్ మనకి. ఎస్ఆర్ నో? ఫస్ట్ డౌట్, సార్ ఇప్పుడు ఒక నెంబరు 8తో భాగించబడాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ క్లారిటీ కావాలి. కొంచెం బాగా ఒక నెంబర్ 2తో పోవాలి, నీకేం కావాలి? లాస్ట్ 1 డిజిట్ కావాలి. ఎస్ఆర్ నో? ఒక నెంబర్ 4తో పోవాలి, నీకేం కావాలమ్మా? లాస్ట్ 2 కావాలి. ఒక నెంబర్ 8తో పోవాలి, నీకేం కావాలమ్మా? లాస్ట్ 3 కావాలి. ఒక నెంబర్ 16తో పోవాలి, నీకేం కావాలి? లాస్ట్ 4 కావాలి. ఒక 32 పోవాలి, నీకేం కావాలి? లాస్ట్ 5 కావాలి. అండ్ నేను చెప్తే వినకూడదు, నీకు ప్రూఫ్ కావాలి. సార్ ప్రూఫ్ కావాలి కదా. కొంచెం బాగా విను. దీన్ని మనం ఏం రాయచ్చు? దీన్ని మనం 2/1 రాయొచ్చుగా. అందుకే 1 ప్లేస్. ఇదేమవుతుంది మనకి? 2 స్క్వేర్. అందుకే 2 ప్లేస్. అవునా? ఇదేమో 2 క్యూబ్, అందుకే 3 ప్లేస్. ఇదేమో 2/4, అందుకే 4 ప్లేస్. ఇదేమో 2/5, అందుకే 5 ప్లేస్. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం కావాలి? సార్ 8తో పోవాలి సార్ అంటే మనకి ఏం కావాలన్నా? లాస్ట్ 3 ప్లేస్ కావాలి. అండ్ చెక్ చేసారి ఫస్ట్ 6 7 6 పోతుందా? గమనించవా? 8 8 64. ఎంత మిగిలిందమ్మా? 36.
36 అనేది మనకి 8తో పోదు అంటే సార్ ఆప్షన్ ఏ కాదు మనకి. నెక్స్ట్ అన్నా లాస్ట్ 3 కావాలి అండ్ చెక్ చేయి సార్. 8 6 ఆర్ 48 సార్. 2 క్యారీ అవుతుంది 24 సార్. నో వాడికి ఇంకా నాట్ యూజ్ఫుల్ కావాలి అంటే ఇది పోతుందిగా. నెక్స్ట్ ఇక్కడ రా, ఇది ఏమో 360 అంట. 8 4 32 ఎంత మిగిలిందమ్మా 4 మిగిలితే పక్కన 0 మిగులుతుంది అంటే ఎంత మనకి ఇది క్యాన్సిల్ అవుతుంది. అండ్ గమనించవా 8 10s ఆర్ 80 3 క్యారీ అవుతుంది 30 అవుతుందిగా మనకి ఇది అవుతుంది. అంటే కింద ఆప్షన్లోని 3 అవుతున్నాయి కానీ ఈ ఆప్షన్ ఏ అవ్వట్లేదుగా. మనకు కావాల్సింది నాట్ డివిజిబుల్ బై కావాలి కదా. అంటే ఆప్షన్ నెంబర్ ఎంత మనకి 1గా. అంటే ఆప్షన్ ఏ మనకి ఎప్పుడు పడిందంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానిస్టేబుల్లోని 24/1/19 షిఫ్ట్ 2లో పడింది. సింపుల్ లాజిక్స్ ఉన్నాయి అబ్బా, పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇది. గో టు నెక్స్ట్. ఈ సమ్ చూడొకసారి. 276x1 ఈజ్ డివిజిబుల్ బై 3 అంట. ఏంటమ్మా 276x1 ఈజ్ డివిజిబుల్ బై 3. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ x అంట. ఏం లేదు ఇక్కడ 276x1లోని ఏ నెంబర్ యాడ్ చేస్తే అది 3తో క్యాన్సిల్ అవుతుందంట. అంటే అక్కడ ఒక నెంబర్ కాదు చాలా నెంబర్ వేసుకోవాలి. అందుబాటు పాసిబిలిటీ కావాలంట. చిన్న డౌట్ 276x1గా ఒక నెంబర్ 3తో క్యాన్సిల్ అవుతే నీకు ఏం కావాలన్నా ఆ మొత్తం యాడ్ చేయాలిగా. ఫస్ట్ ఇక్కడ నేను ఇక్కడ జస్ట్ ఒకసారి నేను 0 వేస్తున్నా. ఫస్ట్ చెక్ చేద్దాం ఒకసారి. 2 + 9 ఎంతమ్మా మనకి 7. 2 + 7 9గా. 9 + 6 మనకి 15 + 1 ఎంత 16 పోవట్లే 0 అవ్వట్లే 16 అవ్వట్లే 0 పక్కన పెట్టే ఓకేనా. నెక్స్ట్ ఎంత మాకు 1 పెడుతున్నా చూసారి ఎంత ఇది 9 15 16 16 + 1 17 3తో పోదు అంటే 1 కాదు. నెక్స్ట్ 2 పెడుతున్నా 16 + 2 18 అవుతుందా లేదా అంటే ఇది నాకు కావాలి. నెక్స్ట్ మనకి 3 పెడుతున్నా 16 + 3 ఎంత మనకి 19 ఇది 3తో క్యాన్సిల్ అవ్వట్లే. నెక్స్ట్ మరి 4 పెడుతున్నా ఎంతమ్మా 16 + 4 మనకి ఎంతమ్మా 20 ఇది కూడా అవదు. మళ్ళీ 5 పెడుతున్నా ఎంతమ్మా 16 + 5 మనకి 21గా అంటే నాకు ఇది కావాలి. మళ్ళీ ఇక్కడ 6 పెడుతున్నా 16 + 6 మనకి ఎంత అవుతుంది మనకి ఇక్కడ 22 క్యాన్సిల్ అవదు. 7 పెడుతున్నా 16 + 7 మనకి ఎంత అవుద్దమ్మా 23 క్యాన్సిల్ అవదు. 8 పెడుతున్నా లాస్ట్ మన అయినా ఛాన్స్ ఉంది మనకి ఇక్కడ ఎంతమ్మా 16 + 8 మనకి ఎంత 24 3తో క్యాన్సిల్ అవుతుందిగా. అండ్ 9 + 25 అవ్వదు మనకి కావాల్సినది కాదు. సమ్ ఆఫ్ ద పాసిబుల్ వాల్యూస్ కావాలి. మనకేం కావాలి సమ్ ఆఫ్ ద పాసిబుల్ వాల్యూస్ కావాలి. లైక్ ఇప్పుడు 8 + 5 మనకి ఎంతమ్మా 13 + 2 15గా అంటే ఎంత మనకి ఆప్షన్ నెంబర్ డి. ఎస్ ఆర్ నో. అండ్ గమనించలేక x మాత్రం ఉంది అంటే ఏంటి నువ్వు డిజిట్ వేయాలి అంటే 0 to 9 వేయాలి తప్ప అది దాటితే మళ్ళీ ఆన్సర్ మారిపోద్ది. అది నెంబర్ కాదు x అంటే డిజిట్ 0 to 9 వేయాలి. అందులో ఏమై కలుపుతున్నా అవుతుందో ఆ పాసిబుల్ వాల్యూస్ కావాలి మనకి. అది సమ్ కావాలి. ఇది ఎప్పుడు పడిందంటే ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ ఎస్ఐలోని 12/1/19 షిఫ్ట్ 1లో పడిందమ్మా. సమ్ పెద్ద మ్యాటర్ అయితే కాదు. నెక్స్ట్ బై డివైడింగ్ 14528 by a certain number Suresh gets 83 as coefficient and 3 as the remainder. What is the divisor? ఇక్కడ సమ్ ఏం లేదు కొంచెం బాగా విను చిన్న క్లారిటీ ఇస్తున్నా. బై డివైడింగ్ 14528 by a certain number అంట అంటే 14528ని ఒక పర్ఫెక్ట్ నెంబర్కి ఒక నెంబర్తో డివైడ్ చేశాడంట వాడు. అప్పుడు ఏమైందంటే సురేష్ గెట్స్ 83 ఆర్ కోఎఫిషియంట్ ఆర్ దేర్ అంటే వాడికి ఏంటి భాగఫలం 83 అంట. అండ్ 3 is the remainder. వాట్ ఇస్ ద డివైజర్? ఏం లేదబ్బా ఫస్ట్ బాగా విను. ఒక ఉంది ఎంత నెంబర్ ఎంత మనకి 14528 ఉంది నెంబరు. దాంతో డివైడ్ చేసా కోఎఫిషియంట్ ఏమో 83 ఆ రిమైండర్ ఏమో 3 వచ్చింది. అయితే వాడికి కావాల్సింది ఆ ఎక్స్ కావాలి. చిన్న క్లారిటీ కావాలి ఫస్ట్ నాకు ఇది పక్కన పెట్టే ఆవిడ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నేను బాగా విను ఇది చేస్తున్నాను కదా 1s are 9 1 ఓకేనా. దీన్ని ఏమంటాం మనం డివైజర్ విభాజకం. దీనేమో డివిడెండ్ విభాజ్యం. ఇదేమేంటమ్మా కోఎఫిషియంట్ అంటే భాగఫలం. ఇదేమో రిమైండర్. ఇది కాదు నాకు కావాల్సింది. దీని మీనింగ్ ఏంటి? చంపేస్తా రిమైండర్ అంటే నువ్వు దాని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటి? చంపేస్తా ముందు చెప్తున్నా క్వశ్చన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే సార్ హౌ మచ్ మోర్ సార్. దీని మీనింగు నాట్ రిమైండర్. అది నేమ్కి దాని తేడా ఉంది కదా. హౌ మచ్ మోర్ సార్ అంటే సార్
ఈ 10లోని ఒక నెక్స్ట్ ఉండడం వల్ల ఆ 9th క్యాన్సిల్ అవ్వట్లేదు సార్. దీని మీనింగ్ అది. అండ్ దీని మీనింగ్ ఏంటి సార్, హౌ మెనీ ఆర్ దేర్ సార్ అంటే సార్ ఈ 9లు 10లో ఉంది సార్. సార్ నో అంటే దీని మీనింగ్ సార్ హౌ మచ్ మోర్ ఆర్ దేర్, దీని మీనింగ్ ఏమో హౌ మెనీ ఆర్ దేర్ కదా. అది పక్కన పెట్టు, ఇది చెక్ చేయ సార్. నాకు ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండరేగా. ఎస్ఆర్ను అంటే ఏంటమ్మా, విభాజ్యము ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషమా కాదా. మరి దాన్ని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇది కావాలంట. అంటే ఏంటి ఇప్పుడు 14528 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 83 ప్లస్ 3s వస్తుందా లేదా మనకి ఇది. అప్పుడు ఏమవుతామా 83x ఈక్వల్ టు అది అవుతామా 14528 మైనస్ 3 అవుతుంది. ఎస్ఆర్ను అప్పుడు 83x ఈక్వల్ టు తీస్తే ఎంత మనకి 14525. నెక్స్ట్ x ఈక్వల్ టు 14525/83. ఎస్ఆర్ను దీన్ని సాల్వ్ చేయక ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే నీకు చాలా ఇబ్బంది అవుతుంది కదా రెండు చేసి దీనికి. సార్ ఇలా చేయొచ్చు కదా సార్ కొందరు అంటారు, కానీ రెండు క్లారిటీ ఇస్తాం బాగా విను. ఓకేనా, 1s are 83, ఇదొక 17, ఇదొక 45, ఇదొక 45 ఎంతమ్మా 2 అండ్ 62 అండ్ 2. ఇంత టైం వేస్ట్, దీనివల్ల మన టైం గెయిన్ అవ్వదు, వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డిజిటల్ సమ్ మెథడ్ కావాలి. ఏం కావాలి, డిజిటల్ సమ్ మెథడ్. నన్ను గమనించావా 9 క్యాన్సిల్ అండ్ ఆల్సో పైన 8 మిగిలింది అవునా. 8 + 3 మనకి ఎంతమ్మా 11, దాన్ని కలిపితే 2, మళ్ళీ క్యాన్సిల్ చేయి 4ఏగా. అంటే ఏంటి, నీ పైన కూడా సింగిల్ చేస్తే 4 రావాలి కదా. ఒకసారి రాసారి 1 + 6 7 + 5 ఎంత మనకి 12ఏగా, అది 3 వస్తుంది. అదే మనకి ఎంత కావాలబ్బా, మన 4 కావాలి, అది పక్కన పెట్టు. 9 + 8 ఎంత మనకి 9, యాక్చువల్ 9 పోయింది ఇక్కడ, ఎంతమ్మా 5 మిగిలింది, మనకి ఎంత కావాలమ్మా 4 కావాలి. అండ్ ఇక్కడ 9 పోయింది 6. ఎస్ఆర్ను ఇక్కడ ఒకసారి 1 + 7 ఎంత మనకి 8 + 5 13. అరే మనకు కావాల్సిన డిజిట్ కావాలి కదా, దీన్ని మళ్ళీ కలిపి ఎంత 4 కాదా అంటే ఆప్షన్ నెంబర్ డిఏగా. నీ డౌట్ రావాలి సార్, సార్ ఇది బాగానే ఉంది సార్, మరి ఒకవేళ ఇక్కడ 8/3 వస్తే క్యాన్సిల్ అవ్వదు కదా సార్, అప్పుడు ఏం చేయమంటావు. అప్పుడు నేను క్లారిటీ ఇచ్చాను నీకు ఆల్రెడీ. నేను బయట చాలామంది ఇక్కడ 2 చెప్తారు, 4 చెప్తారు, అండ్ 8 చెప్తారు, 7 చెప్తారు, 5 చెప్తారు అవునా. కానీ చాలామంది బయట ఈ 3 6 9 వస్తే వదిలేమంటారు. కాదు, 3 వస్తే ఏం చేయాలంటే ఆ మొత్తం నెంబర్ని 3తో భాగించాలి, అది అప్పుడు ఈ విధంగా మారిపోద్ది. 3 వచ్చినా 6 వచ్చినా ఏం చేయాలి, ఈ మొత్తం నెంబర్ని బై 3 చేస్తే అది ఈ విధంగా మారిపోద్ది. సార్ 9 వస్తే ఏం చేయాలంటే సేమ్ ఈ మొత్తం నెంబర్ని బై 9 చేస్తే ఏమొద్దాం, అది ఈ కంప్లీట్గా మనకి మారిపోద్ది. ఓకేనా, ఇది చూడండి, ఇవన్నీ కూడా మనకి డిజిటల్ సమ్ మెథడ్లోని కింద మన యాప్లోని దాని లింక్ ఉందమ్మా, అది చెక్ చేయొచ్చు. జస్ట్ 59 రూపీస్కి ఉంది అది. ఓకేనా, గో టు నెక్స్ట్ సమ్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ x 4461 ఈస్ డివిజిబుల్ బై 11, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. అంటే ఇక్కడ ఏం లేదు, ఒక నెంబర్ ఉందంట, అదేంటి x 4461, అది 11తో పోవాలంటే ఆ వాల్యూ కావాలి. అండ్ చాలామంది వెంటనే అక్కడ 9 వేస్తారు, అది చాలా తప్పది. ఎప్పుడు బై డిఫాల్ట్ ఎప్పుడు స్లో ఏదమ్మా 0 మెన్షన్ చేయాలి. ఎంతమ్మా 0 మెన్షన్ చేద్దాం. ఫస్ట్ చెక్ చేయి, నాకు ఆల్టర్నేట్ కావాలి కదా. ఎంతమ్మా x + 4 4x కదమ్మా, x + 4a ప్లస్ 1 ఎంత మనకి 5 + x మైనస్ ఎంత ఇది 10, ఎంత 10. ఇది తీస్తే ఏం రావాలి మనకి 0 రావాలి, లేదా 11 మల్టిపుల్ కావాలిగా. మరి x ప్లస్ ఏముండాలి మనకి ఇక్కడ 10 రావాలంటే 5 కావాలి కదా. అంటే ఎంత ఆన్సర్ ఇది d = 5ఏగా. ఇది ఎప్పుడు పడింది, ఆర్ఆర్బి గ్రూప్ డి 17, 9, 18లో పడిందమ్మా, షిఫ్ట్ 1లో. నెక్స్ట్ గుడ్ నెక్స్ట్. విచ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9? కింది వాటిలో ఏ సంఖ్య 9తో నిశ్శేషంగా భాగించబడుతుంది అంటున్నాడు. పెద్ద మ్యాటర్ ఏం కాదు సమ్ ఇది. ఓకేనా, ఒక నెంబర్ 9తో పాటు మనకి ఏం కావాలి, 9 డివైడ్ అవ్వాలిగా. సమ్మ చేస్తే చేసేసారు ఇంకో 9 8 నా 9 పోయింది. ఓకేనా, 6 మిగిలింది, ఇది కాదు. ఇంకో 9 పోయింది, 9 పోయింది, 9 పోయింది, ఆప్షన్ నెంబర్ సి. ఓకేనా,
ఇక్కడ రా 9 పోయింది, 9 పోయింది, 8 + 4 ఎంత మనకి 12, అది పోదు, పక్కన పెట్టి అది కూడా. ఓకేనా, నెక్స్ట్ ఇది 15, 21, 29, ఇది కూడా పోదు. ఆప్షన్ నెంబర్ సిఏగా. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 3rd 10th పడిందమ్మా, సింపుల్. ఓకేనా, ఈ దాంతోని ఈ పేపర్ కంప్లీట్ అయ్యింది. ఇది మన నెంబర్ సిస్టంలోని 3rd పేపర్ నాన్న. ఓకే, ఫస్ట్ మనం నెంబర్ సిస్టమ్ చేద్దాం, ఆ తర్వాత రిమైనింగ్ చేద్దాం. ఓకే, అండ్ మీకు మొత్తం కావాలితే, కోర్స్ మొత్తం కావాలితే డిస్క్రిప్షన్లోని సచాస్ కాన్సెప్ట్ అని లింక్ ఉందమ్మా, యాప్ది, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కింద మనకి సచాస్ అథమెటిక్స్ గ్రూప్ ఉంది, అందులో మీరు జాయిన్ అయితే మీకు కావాల్సిన డౌట్స్ కానీ హౌ టు ప్రిపేర్ కానీ అది క్లారిఫై చేస్తాం. అందులో ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే ఎవ్రీడే కూడా మీకు కరెంట్ అఫైర్స్ అందులోని వస్తూ ఉంటాయి ఫ్రీగా. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, సైనింగ్ ఆఫ్ సత్య.